మన ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంది అని తెలిపే సంకేతాలు ఇవే. అవి ఏమిటో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. మరి ఒకవేళ మన ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంటే ఆ జ్యేష్ఠాదేవిని ఎలా బయటికి పంపించాలి, లక్ష్మీదేవిని ఎలా ఆహ్వానించాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరు అక్క చెల్లెళ్ళే అయినప్పటికీ లక్ష్మీదేవికి జ్యేష్ఠాదేవికి ఒక్క క్షణం కూడా పడదు. కాబట్టి వారు ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఎప్పుడూ ఉండలేరు. అయితే మన ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉన్నప్పుడు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి, మరి లక్ష్మీదేవి ఉన్నప్పుడు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి, లక్ష్మీదేవి ఒకవేళ లేకపోతే ఎందుకు మన ఇంట్లో లక్ష్మీదేవి లేదు అని పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యేష్ఠాదేవి అనేది ఇంట్లోకి ఎప్పుడు ప్రవేశిస్తుంది అంటే మన ఇల్లు ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉండదో, అలానే మన ఇంట్లో ఎప్పుడు శుచి, సువాసన, శుభ్రత ఇవి మూడు ఉండవో ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవి కొలువై ఉంటుంది. మరి అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా నిలవదు. శుచి, సువాసన, శుభ్రత లేని ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు. అలానే వాటితో పాటు చాలామంది ఇల్లుని శుభ్రతగా, సువాసనగా, పరిశుభ్రంగా, పరిమళభరితంగా ఉంచుకుంటారు. అయినప్పటికీ వారిని కష్టాలు వెంటాడుతూనే ఉంటాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కరువైపోయి డబ్బుకి లోటు అనేది ఏర్పడుతుంది. మరి ఎందుకు అలా అని అనుకుంటే, ఏ ఇంట్లో అయితే ఆడవాళ్ళు అసంతృప్తిగా ఉంటారో ఆ ఇంట్లో కూడా లక్ష్మీదేవి నిలవదు. ఆడవాళ్ళు ఉన్న దాంట్లో సంతృప్తిగా జీవించగలగాలి. అలానే వేలాపాలం లేకుండా భోజనం చేసే ఇంట్లో ఆ లక్ష్మీదేవి ఎప్పటికీ నిలవదు. దేనికైనా ఒక సమయం, సందర్భం అనేది ఉంటుంది. అలానే దీపాన్ని ఎవరు వెలిగించరో, భక్తిగా ఎవరు ఉండరో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు. దీపం అనేది అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని నింపి ఇంట్లో నుండి నెగటివిటీని తొలగించడానికి ఒక అద్భుతమైనటువంటి లక్షణం దీపాన్ని వెలిగించడం. సనాతన ధర్మాల నుండి దీపానికి ఎంతో ప్రాముఖ్యత. దీపాన్ని వెలిగిస్తే ఇంట్లో నుండి దుష్ట శక్తులు పారిపోతాయి. కాబట్టి దీపం అనేది తప్పనిసరి వెలిగించాలి. అలానే ఏ ఇంట్లో అయితే ఎప్పుడు శరీరాన్ని అలానే మనస్సుని శుద్ధిగా ఉంచుకోరో ఆ ఇంట్లో కూడా లక్ష్మీదేవి అసలు నిలవను అని సాక్షాత్తు ఆ పార్వతీదేవితోనే చెప్పినట్టు పురాణాలు మనకు తెలుపుతున్నాయి. అలాంటి ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అలానే పరిశుభ్రత, ఉదయం లేవగానే ఇల్లు వాకిలి శుభ్రంగా ఊడ్చుకోవాలి. ఉదయం సూర్యోదయానికంటే ముందే శుభ్రతను పాటించాలి. ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని చక్కగా చీపిరిని కడిగి ఆ చీపిరికి ఉన్న తడి మొత్తం ఆరిపోయాక మాత్రమే ఇంట్లో పెట్టుకోవాలి. చీపిరిని ఎప్పుడు ఆగ్నేయ దిశలో అస్సలు ఉంచకూడదు. అలా ఉంచితే కష్టాలు ఏరికోరు కొనుక్కున్న వారే అవుతారు. ఆగ్నేయ దిక్కు అనేది దేవతల స్థానంగా పిలువబడుతుంది. ఆగ్నేయ దిక్కు వాస్తుశాస్త్రం ప్రకారం పూజ గదికి మరియు వంట గదికి ఎక్కువగా ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి ఈ ఆగ్నేయ దిక్కున ఎవరూ చీపిరిని ఉంచకూడదు. ఒకవేళ తెలియక ఎవరైనా ఇప్పటి వరకు ఆగ్నేయ దిక్కున చీపిరిని ఉంచితే ఇకపై నుండి ఆ పొరపాటుని మాత్రం అస్సలు చేయకండి. కష్టాలు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. కాబట్టి ఎప్పుడు ఆగ్నేయ దిక్కున కానీ, ఉత్తర దిక్కున కానీ, నైరుతి దిక్కున కానీ చీపిరిని ఉంచకూడదు. మరి చీపిరిని ఎక్కడ ఉంచాలి అని అడిగితే వాయువ్య దిక్కున చీపిరిని ఉంచాలి. అలానే నైరుతి దిక్కున చీపిరిని ఉంచాలి. కానీ తూర్పు దిక్కున గోడకి ఆనించి చీపిరిని ఉంచకూడదు. చీపిరిని ఎప్పుడూ నిలబెట్టి ఉంచకూడదు. చీపిరిని ఎప్పుడూ పడుకోబెట్టే ఉంచాలి. అలానే పరిశుభ్రత లక్ష్మీదేవికి ఇష్టం అన్నాం కదా. ప్రతి మంగళ శుక్రవారం రోజుల్లో ఇల్లు తుడిచే నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పుని వేసి ఇల్లుని తుడిచాలి.
అప్పుడు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. జ్యేష్ఠాదేవి ఇంట్లో నిలవమన్నా నిలవదు. అలానే ఏ ఇంట్లో అయితే వ్యక్తులు ఎప్పుడూ దాన ధర్మాలు చేస్తూ పూజలు చేస్తూ మంచిని ఆలోచిస్తూ ఉంటారో, మంచి మార్గం వైపు అడిగేస్తూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి పిలవకపోయినా వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అంతేకాదు లక్ష్మీదేవి ఎప్పుడు బద్ధకస్తుల దగ్గర నిలవదు. ఎప్పుడు బద్ధకంగా ఉండటం, తినడం, పడుకోవటం, దాన ధర్మాలు చేయకపోవటం, అబద్ధపు మాటలు మాట్లాడటం, ఎవరిని అమర్యాదగా చూసినా ఆ లక్ష్మీదేవి ఇంట్లో ఒక్క క్షణం కూడా నిలవదు. దానం ధర్మం చేసిన వారికి ఎప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహం వెంటే ఉంటుంది. కాబట్టి దాన ధర్మం వీలైనంత వరకు తోచినంత మట్టుకు చేయాలి. మూగ జీవులకి ఆహారాన్ని పెట్టడం జాతక దోషాలను తొలగిస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం కలిగిస్తుంది. కాబట్టి మూగ జీవులకి ఆహారాన్ని పెట్టాలి. పేదలను అమర్యాదపరచకూడదు. ఎవరిని అగౌరవపరచకూడదు. ఎవరిని అనవసరంగా బాధ పెట్టకూడదు. ఈ విషయాలు గమనించుకోవాలి. అలానే చిల్లర నాణాలను ఎప్పుడూ కూడా చిన్న చూపు చూడకూడదు. చిల్లర నాణాలను నిర్లక్ష్యం చేయకూడదు. ఎక్కడ పడితే అక్కడే పడవేయకూడదు. చిల్లర నాణాలు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి వాటిని ఎప్పుడూ ఒకే దగ్గర భద్రపరుచుకోవాలి. చిల్లర నాణాలను ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు నిలవమన్నా నిలవదు. అలానే ఆడవాళ్ళు ఇంట్లో వెంట్రుకలు విరబోసుకొని తిరగకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నుండి ఆగ్రహంతో వెళ్ళిపోతుంది. ఇక జ్యేష్ఠాదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉంది అని తెలిపే సంకేతాలలో ఇది ఒకటి. మనం పదే పదే వంట చేస్తున్న సమయంలో అన్నము, కూరలు మాడిపోవటం వంటివి జరుగుతూ ఉంటే తప్పకుండా ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంది అని అర్థం. చాలామంది వంట చేసే సమయంలో అన్నము, కూరలు, పాలు వంటివి మాడిపోతూ ఉంటాయి. కానీ అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు అంటే నేను వంట చేస్తున్నప్పుడు మర్చిపోయాను అనుకుంటారు. కానీ అలా మరిపించేది జ్యేష్ఠాదేవి మాత్రమే. కూరల్లో ఎంత బాగా కూర చేసినా రుచి ఉండకపోవటం, కూరలు అన్నంలో పదే పదే మాడిపోతూ ఉండటం ఈ సంకేతాలు జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉంది అని తెలిపే సంకేతాలు. మరి లక్ష్మీదేవి ఇంట్లో ఉంది అని తెలిపే సంకేతాలు మన ఇంటికి ఆవు పదే పదే రావటం లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది. అలానే మన ఇంట్లో వంటగదిలో ఎవరూ లేకపోయినా గిన్నెల శబ్దం వినిపిస్తే అప్పుడు జ్యేష్ఠాదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంది అని అర్థం. పూజ చేస్తున్న సమయంలో పసుపు కుంకుమ చేజారిపోతూ ఉంటే పదే పదే అదే పనిగా చేజారిపోతూ ఉంటే అప్పుడు మీ ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంది అని అర్థం. మరి జ్యేష్ఠాదేవిని తొలగించాలి అంటే ఏం చేయాలి అంటే వారానికి ఒకసారి ఒక గాజు బౌల్లో నిండుగా ఉప్పుని వేసి ఏదైనా ఒక మూలన ఉంచండి. ఆ ఉప్పుని 15 రోజుల పాటు అలానే వదిలేసి 15 రోజులు అయ్యాక ఆ ఉప్పుని పారే నీటిలో వేసేయండి. ఇలా 15 రోజులకు ఒకసారి కానీ వారానికి ఒకసారి కానీ ఈ ఉప్పు పరిహారం చేసుకోండి. అప్పుడు మీ ఇంట్లో నుండి దరిద్రదేవి వెళ్ళిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరు ఒకే చోటు నిలవలేరు. కాబట్టి పరిహారం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.